అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో జాయింట్ పెయిన్స్ అనేది సర్వసాధారణం అయిపోయిందండి. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాస్త దూరం నడిచినా మెట్లెక్కినా కూడా మోకాళ్ళ నొప్పులు అనేది వెరీ కామన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విటమిన్ డి ఎముక బలానికి కీళ్ళ బలానికి చాలా కీలకం. అది మనకి ఒక 20 నిమిషాల ఎండలో ఉంటే మనకు లభిస్తుంది. అయితే ఏ సమయంలో ఉండాలన్నది కూడా ఇంపార్టెంటే కదండి. అంతే కదా, పొద్దున్నే వెళ్ళిపోయి నేను పార్క్ వెళ్ళా ఎండ తగిలిందంటే ఆ ఎండ పనికిరాదు. ఇంతకీ ఎప్పుడు ఏ టైంలో ఉండాలంటారు? 10 గంటల తర్వాత ఉన్న ఎండే ఉపయోగము. 20 నిమిషాలు విటమిన్ డి. కనుక ఎండ మనకు తగలకపోవటం వల్ల విటమిన్ డి లోపం వల్ల ఈ ఎముక సమస్యలు, తర్వాత కీళ్ళ సమస్యలు అధికంగా, తర్వాత ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు, మనం తినే ఆహార పదార్థాల కల్తీలు కూడా ప్రభావితం చేసి పిల్లలకి కీళ్ళ నొప్పులు, మధ్య వయసు వారికి కీళ్ళ నొప్పులు, వృద్ధాప్యంలో వచ్చిందంటే అర్థం పడుతుంది. వీటిల్లో కూడా ఇవాళ బాగా బాధ పెట్టేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. అవునండి. ఈ కీళ్ళ నొప్పులు అనేవి సాధారణంగా మోకాళ్ళు లోపల ఉండే గుజ్జు తగ్గటం వల్ల, అరుగుదల వల్ల నొప్పులు వస్తుంటాయి. అంటే ఈ గుజ్జు తగ్గడం అన్నది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలానో కామన్గా తగ్గుతుంది. ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్ ఎర్లీగానే కూడా తగ్గడం అన్నది అప్పుడు విటమిన్ డి లోపము. ఇది ఎముక కానీ కీళ్ళ కానీ బలం కావాలంటే విటమిన్ డి, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింకు, ఇన్ని లోహాలు కావాలి. ఎవరైతే సమతుల్యమైన ఆహారం తీసుకోరో వాళ్ళకి సమస్య వచ్చి పడతాం. ఈ మోకాళ్ళ నొప్పులు మహిళల్లో 45 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ముట్లు ఆగిపోతాయి. ముట్లు ఆగిపోవటం, పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే స్త్రీ హార్మోన్ల యొక్క శాతం తగ్గుతుంది. అవి ఎప్పుడైతే తగ్గిందో ఎముకల యొక్క బలహీనత, అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గటం. ఇది ఈ మోకాళ్ళ నొప్పులు పురుషుల్లో ఉన్నా మహిళలు ఎక్కువగా బాధపడతా ఉన్నాయి. కనుక 45 ఏళ్ళు అయ్యేసరికి హార్మోన్ల ఉత్పత్తి తగ్గి దాని ప్రభావం ప్రధానంగా పనిచేస్తుంది. ఈ విటమిన్ డి లోపంతో పాటు విటమిన్ బి12 కూడా లోపం కనపడుతుంది. ఈ మధ్య బాగా ఎక్కువ కనిపిస్తుందండి. విటమిన్ బి12 200 ఉండాలా, 100 ఉంటుంది. ఇక సరే, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, విటమిన్ డి టెస్ట్ చేయించి దాన్ని చూసి మళ్ళీ బి12ని చూసి, దీని బదులు నేనేం చేస్తున్నానంటే అసలు అందరినీ విటమిన్ డి బి12 వేసుకోమని చెప్పేసి. ఇక మహిళలకి వృద్ధాప్యంలో లేదా మధ్య వయసు వారికి మోకాళ్ళు నొప్పులు వచ్చి లోపల ఉండే గుజ్జు తగ్గిపోతుంది. లోపల నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దాలు, కటకట టకటక అని శబ్దాలు రావటం కూడా జరుగుతుంది. ఇక దీంతోపాటు కొంతమందికి లోపల నీరు చేరి వాపు వస్తుంది. వాపు వస్తుంది, లోపల నీరు చేరుతుంది. ఈ నీరు చేరి వాపు వచ్చిన వాళ్ళకి శబ్దాలు రావు. సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతో లీ ఫార్మా కంపెనీ వాళ్ళు కొన్ని ఉత్పత్తుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు. కొన్ని లక్షల మంది వాడి దీని ఉపశమనం పొందారు. అక్కడ దాకా ఎందుకు, మా అక్క ఉంది, నాకంటే 10 ఏళ్ళు పెద్దది, సుమారుగా 79 ఏళ్ళు. ఆమె ఆపరేషన్కి సిద్ధమైంది. సరే, నీ ఇష్టం, వెళ్ళు, నీకు నచ్చిన వాళ్ళ దగ్గర చేర్చుకోమన్నా. మళ్ళీ ఎందుకో మనసు మార్చుకుని నువ్వు చెప్పిన మందులు వాడతానని వాడింది. 3 నెలలు వాడగానే శుభ్రంగా, అసలు నేనే నమ్మలేదు. ఆపరేషన్ కాకుండా ఈ మందులు వాడి చక్కగా హాయిగా సుఖంగా సంతోషంగా గడుపుతాం. అవసరం లేదు, చేద్దామనుకుని ఆపేసి ఆమె సంతోషంగా హ్యాపీగా ఉంది. ఈ మందులు ఏంటంటే స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్. దీంట్లో షల్లాకి అని విటమిన్ సి, విటమిన్ డి రసాయన రహిత ప్రకృతిలో లభించే పదార్థాలతో తయారు చేసింది. ఈ స్మూత్ వాక్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే గుజ్జుని పెంపొందిస్తుంది, రాపిడిని తగ్గిస్తుంది, కీలు బలాన్ని పెంచుతుంది, నొప్పిని తగ్గిస్తుంది. పేరే చూడండి, ఈ ట్యాబ్లెట్ వాడిన స్మూత్ వాక్ అంటే ఈ వాడిన తర్వాత మీరు స్మూత్గా నడవగలుగుతారు అని స్మూత్ వాక్ అని పెట్టారు. ఈ 3వ దశ 4వ దశ వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది. అంటే తొలి దశలో ఉన్న వారికి, 1-2 దశల్లో ఉన్న వారికి ఉదయం 1 ట్యాబ్లెట్,
రాత్రి ఒక ట్యాబ్లెట్ తిన్న తర్వాత 3 నెలలు వేసుకోవాలి. ఇంకొక ఆయింట్మెంట్ కూడా ఉంది, ఓకే, దీని పేరు కూడా బయటికి అప్లై చేసుకోవడానికి స్మూత్ వాక్. ఈ ఆయింట్మెంట్ రోజుకి 5 సార్లు మోకాళ్ళ మీద రుద్ది మర్దం చేసి చేయగానే దీని వండర్ ఏంటంటే ఇది పూసిన గంటలో నొప్పి తగ్గిపోద్ది. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు గుంటూరు నుంచి, రాత్రి 10ంటికి రాశాడంట, 11ంటికి నొప్పి తగ్గిపోయిందంట. 11ంటికి ఫోన్ చేశాడు రాత్రి, అబ్బా డాక్టర్ గారు బ్రహ్మాండం, వండర్ అండి, ఆహా తగ్గిపోయింది అన్నాడు. అంటే ఇది ఆయింట్మెంటు కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు, శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్న చివరికి తలనొప్పి కూడా తగ్గిపోద్ది. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఆయింట్మెంట్ అయితే మాత్రం పక్కా. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఉంటే ఇంట్లో అందరూ వాడుకోవచ్చు దాన్ని. ఇంకోటి మహాబీర విత్తనాలు. ఈ మహాబీర విత్తనాలు అనేవి వన తులసి విత్తనాలు. ఈ మహాబీర గింజలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. రాత్రిపూట ఒక స్పూను గింజలు 1/4 లీటర్ నీళ్ళలో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు గింజలు కూడా మింగేసేయాలి. అంటే సబ్జా గింజలు ఎలా ఉంటాయి అలాగే ఉబ్బుతాయి, తాగేసేయాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మందులన్నీ 3 నెలలు 4 నెలలు ఆపేసేయండి. ఇది మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి. అవసరమైతే 75-80 ఏళ్ళ జీవితకాలం కొనసాగించండి. ఇదేమి పెద్ద ఖరీదు కూడా ఉండదు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. తులసి గింజలు. ఇంకోటి నేను ఇందాక చెప్పాను కదా, విటమిన్ డి లోపం, కాల్షియం, తర్వాత మెగ్నీషియం, జింకు, ఇవన్నీ కలిగిందే ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళే బోన్ రిడ్జ్ అని తయారు చేశారు. ఇది రోజుకు ఒకటి చొప్పున 3 నెలలు వాడాలి, రోజుకొకటి. దీంట్లో 30 ఉంటాయి, రోజుకోటి మధ్యాహ్నం పూట వేసుకోండి, ఒక 3 నెలలు వాడాలి. దీంట్లో విటమిన్ డి వచ్చింది, కాల్షియం వచ్చింది, మెగ్నీషియం వచ్చింది, జింక్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎముక బలాన్ని పెంచుతాయి. దీంట్లో విటమిన్ కే కూడా ఉంది. ఆ విధంగా గుజ్జు పెరుగుదలకు సహాయపడుతుంది. ఎముకలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ మనకి మిల్లెట్స్, ఈ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. కనుక చిరుధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులు లీ ఫార్మా కంపెనీ వారికి అనుబంధ సంస్థ డెక్కన్ అగ్రో ఫుడ్స్ అని వాళ్ళు కొన్ని ఉత్పత్తులు తయారు చేశారు. ఉదాహరణకు మిల్లీ చిప్స్, ఈ చిప్స్ చక్కగా తినచ్చు, మంచి టైం పాస్ స్నాక్. అలాగే బిస్కెట్లు, మిల్లీ కుకీస్, తర్వాత చిరుధాన్యాలతో తయారు చేసిన పొడి మిల్లీ మాల్ట్ని పాలలో కలుపుకొని తాగొచ్చు. దీంతో పాటు చక్కెర కాకుండా ప్రకృతిని ప్రసాదించిన బెల్లం వాటితో పాటు కలిపి వాడాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఏమేమి వాడాలి? మోకాళ్ళ నొప్పులు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు, తర్వాత బోన్ రిడ్జ్ ట్యాబ్లెట్లు, దాంతోపాటు ఈ మిల్లీ కుక్కీస్, చిప్స్, తర్వాత మిల్లీ మాల్ట్తో పాటు బెల్లం, అలాగే వీటితో పాటు చాక్లెట్లు కూడా వచ్చింది. అవునండి, ఎంత బాగుంది, చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, గర్భవతులు తినొచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్పిన వాటితో పాటు వాడితే ఎముక దృఢత్వాన్ని, కీళ్ళు పెంచుతుంది. మోకాళ్ళ సమస్యతో పాటు రొమటాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే మోకాళ్ళ మందులు వాడుతున్నామో అవి చక్కటి ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇది చాలా వండరు. మోకాళ్ళతో ప్రారంభించి ఇదే మందులు వాడు కూడా వాడుతున్నారు, చక్కగా ఉపశమనం లభిస్తుంది. మరి ఇప్పుడు ఈ ఎక్కడ లభిస్తాయి అంటే మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదు కంపెనీ వారి వెబ్సైట్ ఉంది leehealthdomain.com, ఆ కంపెనీ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, ఈ వెబ్సైట్లు, ఈ ఫోన్ నంబర్లు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 9100010740, 8977030218. మూడో నంబరు 9502897374. ప్రకృతి ప్రసాదించిన వీటితో అనేక లక్షల మంది చక్కటి జీవన విధానంతో హాయిగా, ఆనందంగా, సుఖంగా
వాళ్ళు జీవితం గడపటం అంటే ఒక దేవుడిచ్చిన వరంగా మనం ఈ ఉత్పత్తులను భావించాలి. నిజంగా అండి. మనకున్న ఈ కల్తీ ప్రపంచంలో నుంచి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూనే బయట చాలా జరుగుతున్నాయి. ఇలాంటి పీఆర్పీలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు. వాటి గురించి కూడా మాకు చక్కటి అవేర్‌నెస్‌ని కల్పించి మంచి ప్రోడక్ట్స్ గురించి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చన్న మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.